అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఓవరాల్ మెదక్ జిల్లాకు సంబంధించిన ఫలితాలకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నగేష్ అందిస్తారా? ఎస్ నగేష్. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా 420 సర్పంచ్ స్థానాలకైతే ఎన్నికలు జరిగాయి. ఇప్పటి వరకు 5 నుంచి 6 ఫలితాలు అయితే వచ్చాయి. మొదటగా సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండలం మాందాపూర్ గ్రామానికి సంబంధించిన ఫలితం అయితే వచ్చింది. అయితే అక్కడ బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి మౌనిక 60 ఓట్ల మెజార్టీతో గెలిచింది. దీంతో అక్కడ కొంత సిద్దిపేట అంటే బీఆర్ఎస్ కు కొంత బాగా పట్టున్న ప్రాంతం కావడంతో ఆ ఏరియాలో ఎక్కువ వరకు బీఆర్ఎస్ కు వస్తుందని చెప్పి ఒక ప్రచారం అయితే జరుగుతుంది. మరోవైపు అదే జిల్లా సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం గణేష్పల్లి గ్రామంలోనూ బీఆర్ఎస్ కు బలపరిచిన అభ్యర్థి రామలింగం గెలుపొందారు. అటు మనం మెదక్ జిల్లాకు వెళ్తే మెదక్ జిల్లా పాపన్నపేట మండలం దౌలాపూర్ గ్రామ పంచాయతీలో చూస్తే కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి అంజయ్య 9 ఓట్లతో గెలిపారు. అంటే ఈ చిన్న చిన్న విలేజెస్ లో ఎక్కువ పోటీ ఉండడం ఒకటి, రెండోది అభ్యర్థుల మధ్య ఎక్కువ మంది అభ్యర్థులు బరిలో ఉండడం కూడా దీనికి కారణంగా చెప్పవచ్చు. సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం షాకారం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి గోరేమియా కూడా 7 ఓట్లతో గెలిచినట్టు మనకి ఇప్పుడే సమాచారం అందింది. అటు గజ్వేల్ మండలం రేగట్లపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి సౌందర్య రాజా అయితే 16 ఓట్లతో అయితే గెలిచారు. ఓవరాల్ గా అంటే సిద్దిపేట జిల్లా ఫలితం అయితే తొలిగా వచ్చింది. ఉమ్మడి మెదక్ జిల్లాలో చూసుకుంటే మెదక్ జిల్లాలో కూడా 2-3 గ్రామాల్లో అంటే పాపన్నపేట తర్వాత ఇతర సమీప గ్రామాల ఓట్లు అయితే వచ్చాయి. ఏవైతే మేజర్ విలేజెస్ పెద్ద విలేజెస్ ఎక్కువ స్థాయిలో వార్డులు ఉంటాయో ఆయా ప్రాంతాల్లో మాత్రం కొంత ఫలితం రావడానికి ఆలస్యం అవుతుందని చెప్పి ఎన్నికల అధికారులు చెప్తున్నారు. ఎందుకంటే 10 కంటే ఎక్కువ వార్డులు ఉండే ప్రాంతం గ్రామాల్లో అయితే ముఖ్యంగా ఆ మొదట వార్డులకు సంబంధించిన ఎన్నిక అయితే కౌంటింగ్ చేస్తారు కాబట్టి దాదాపుగా ఆ కౌంటింగ్ అయిపోయేసరికి 3 నుంచి 4 గంటల సమయం పడుతుంది. ఆ తర్వాతే సర్పంచ్ సంబంధించిన ఫలితం ఇస్తూ ఉంటారు. ఇప్పుడు ఏవైతే సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి ఉమ్మడి మెదక్ జిల్లాలో 420 పంచాయతీలకు సంబంధించి కౌంటింగ్ అయితే హోరాహోరీగా కొనసాగుతుంది. అభ్యర్థుల మధ్య కూడా తీవ్ర స్థాయిలో పోటీ ఉండడంతో అసలు ఎవరు గెలుస్తారనేది కూడా ఆసక్తిగా ఉంది. ముఖ్యంగా సర్పంచ్ అభ్యర్థులకు సంబంధించి మేజర్ పంచాయతీలో అయితే రాత్రి 10-11 వరకు కూడా ఫలితాలు వెల్లడే అయ్యే అవకాశం ఉంటుంది. గత అనుభవాల దృష్ట్యా ఇప్పటికే భద్రతా కారణాలు అయితే పోలీసులు ఎప్పటికప్పుడు బేరీజు వేసుకుంటూ ఉన్నారు. ముఖ్యంగా వార్డు సభ్యులు ఎన్నుకున్న తర్వాత ఉప సర్పంచ్ ఎన్నిక ఉంటుంది. అయితే సర్పంచ్ అభ్యర్థి అనేది ప్రధానమైంది. పల్లెపూరులో ఇది చాలా కీలకం కాబట్టి సర్పంచ్ అభ్యర్థులుగా ఎవరైతే బరిలో ఉన్నారో వారికి సంబంధించి మరిన్నిగా ఏదైతే అక్కడ ఉండే పరిస్థితులను ముందస్తుగానే పోలీసులు బేరీజు వేసుకుంటున్నారు. ముఖ్యంగా పార్టీలు బలపరిచిన అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వారు ఆయా పార్టీలకు సంబంధించి పోటీ లేనప్పటికీ ఆ బలపరిచే అభ్యర్థుల మధ్య కూడా ఒకే పార్టీ నుంచి 2-3 అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేయడం, రెబల్ గా నామినేషన్ దాఖలు చేయడం, వాళ్ళు పోటీలో ఉండడంతో కొంత ఉద్రిక్త పరిస్థితులు అయితే ఉంటాయి విలేజెస్ లో. ఆ నేపథ్యంలోనే ముందస్తుగా భద్రతా చర్యలు అయితే చేపట్టారు పోలీసులు. కొన్ని గ్రామాల్లో గత అనుభవాల దృష్ట్యా అంటే ఏవైతే ఓడిపోయిన అభ్యర్థులుంటారో వారు ఇతర వర్గాల వారు రెచ్చగొట్టడం తర్వాత దాడులకు దిగడం అనేటివి కూడా గతంలో జరిగినాయి. ఈ నేపథ్యంలో పోలీసులు అయితే ప్రత్యేక చర్యలు అయితే ఉమ్మడి మెదక్ జిల్లాలో చూసుకుంటే సిద్దిపేట జిల్లాలో అయితే ఫలితాలు తొందర రావడానికి గల కారణం చిన్న చిన్న విలేజెస్ అయితే ఇప్పటికైతే వస్తున్నాయి. మెదక్ జిల్లాలో కూడా 2 విలేజెస్ లో వచ్చాయి. తొలి విడతగా జరుగుతుంది ఏవైతే గతంలోనే ఏకగ్రీవమైన విలేజ్ మిగతా ఇప్పుడైతే ఫలితాలు వస్తున్నాయి. సంగారెడ్డి జిల్లాలో ఇప్పటి వరకు అయితే వార్డులకు సంబంధించి ఫలితాలు అయితే వచ్చాయి. కానీ సర్పంచ్ అభ్యర్థులు అయితే ఇంకా గెలిచిన రిజల్ట్ అయితే ఇంకా రాలేదు. మరి కాసేపట్లో అంటే ఒక 10-15 నిమిషాల్లోనే తొలి ఫలితం సంగారెడ్డి జిల్లాలో వచ్చే అవకాశం ఉందని మనకు తెలుస్తుంది. నగేష్, అయితే ఇప్పటి వరకు 5 గ్రామాలకు సంబంధించిన ఫలితాలు అయితే వెలువడ్డాయి. మిగిలిన గ్రామాలకు సంబంధించి ఎప్పటి వరకు ఫలితాలు వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి? మనకు ఉమ్మడి మెదక్ జిల్లాలో చూసుకుంటే కొన్ని ఫలితాలు ఇప్పుడిప్పుడే వస్తాయి. ఇప్పుడు మెదక్ జిల్లా టేక్మాల్ మండలం చెరువు ముందు తాండా అంటే తాండా చిన్న తాండా కావడంతో అక్కడ కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి సర్పంచ్ అభ్యర్థి దేవి గెలుపొందినట్టుగా మనకు తెలిసింది. అక్కడ కాంగ్రెస్ మెదక్ జిల్లాలో చూసుకుంటే 160 స్థానాల్లో అక్కడ ఎన్నికలు జరగా 18 స్థానాలకు సంబంధించి ఇప్పటి వరకు అయితే లీడింగ్ నడుస్తుంది. కాంగ్రెస్ 16, స్వతంత్రులు 2 అన్నట్టుగా చెబుతూ ఉన్నారు. మెదక్ జిల్లాలో పెద్దశంకరంపేటలో ఇప్పటికే దానంపల్లి గ్రామంలో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి శంకర్ విజయం సాధించ మనం ఫలితాలు అయితే చూసాం. సిద్దిపేట జిల్లా చూస్తే 163 స్థానాలకు ఎన్నికలు జరగా ఇప్పటి వరకు అయితే 21 స్థానాలకు సంబంధించి హోరాహోరీగా అయితే ఫలితాలకు సంబంధించి ముందంజలో ఉన్నట్టుగా చెప్తున్నారు. అక్కడ బీఆర్ఎస్ 6,
కాంగ్రెస్ 4, స్వతంత్ర అభ్యర్థులు 11గా లీడ్ లో ఉన్నట్టుగా తెలుస్తోంది. మరోవైపు మెదక్ జిల్లాలో చూసుకుంటే రేగోడు మండలం పోచారంలో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి ప్రణతి శివరాజ్ పోటీ చేసి గెలిచినట్లుగా ఇప్పుడే క్షణాల్లోనే వార్త వచ్చింది. 70 ఓట్లు అయితే ఆమె మెజారిటీ ఉన్నట్టుగా అక్కడ ఎవరైతే అక్కడ ఉన్న ప్రజలైతే చెబుతూ ఉన్న పరిస్థితి ఉంది. మరోవైపు సంగారెడ్డి జిల్లాలో తొలి ఫలితం వచ్చినట్టుగా తెలుస్తుంది. సదాశివపేట మండలం నాగ్సాన్పల్లి గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి రవికుమార్ 270 ఓట్లతో గెలిచినట్టుగా ఇప్పుడే సమాచారం అందింది. అక్కడ ఉన్న ఎవరైతే ఏజెంట్లు ఉంటారో వారు ప్రకటించి పూర్తిగా ఇంకా కొద్దిసేపట్లోనే మరో ఫలితం కూడా వెల్లడయ్యే అవకాశం ఉందని చెప్తున్నారు. అయితే ఫలితాలకు కొంత ఆలస్యం కారణానికి కౌంటింగ్ కూడా కొద్దిగా ఆలస్యమైంది. యాక్చువల్ గా 2 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభమవుతుందని చెప్పినప్పటికీ దాదాపు 3 గంటల వరకు ఏజెంట్లు అరేంజ్ కాకపోవడం ఒకటి, రెండోది అక్కడ ఉన్న రిటర్నింగ్ అధికారులు సకాలంలో స్పందించకపోవడం, ఇలాంటి సన్నివేశాలు కొన్ని కౌంటింగ్ కేంద్రాల్లో చూసాం. కాబట్టి 3 గంటల నుంచి కౌంటింగ్ అయితే ప్రారంభమైంది. దాదాపు 6 గంటల వరకు చిన్న చిన్న గ్రామాల్లో పూర్తి స్థాయిలో కౌంటింగ్ అయిపోతుందని రిటర్నింగ్ అధికారులు చెప్తున్నారు. జిల్లా కలెక్టర్లు కూడా అదే విధంగా వాళ్ళకి ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. మేజర్ పంచాయతీల్లో మాత్రం కౌంటింగ్ వార్డులకు సంబంధించి 6 గంటల వరకు క్లోజ్ అయితే సర్పంచ్లకు సంబంధించి మాత్రం 6 తర్వాతే ప్రారంభం అవుతుందని తెలుస్తోంది. ఇక మేజర్ పంచాయతీలో మాత్రం దాదాపు 10 నుంచి 11 రాత్రి 11 వరకు కూడా కౌంటింగ్ జరిగే అవకాశం ఉంది. రైట్ నాగేష్, థ్యాంక్ యూ. తెలంగాణలో జరిగిన మొదటి విడత స్థానిక సంస్థల ఎన్నికల కౌంటింగ్ హోరాహోరీగా జరుగుతుంది. పలు గ్రామాల్లో అత్యంత స్వల్ప మెజారిటీతో గెలుపొందుతున్నారు అభ్యర్థులు. సిద్దిపేట జిల్లా మాందార్పూర్ లో 60 ఓట్ల తేడాతో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి గెలుపొందారు. తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.